బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో 2 ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది కేబినెట్. జార్ఖండ్, కర్ణాటక, ఏపీలోని 7 జిల్లాలను కవర్ చేసే రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. బళ్ళారి చిక్బజార్ రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3,342 కోట్లతో 185 కిలోమీటర్ల మేర ఈ లైన్ను డబ్లింగ్ చేయబోతోంది. ఈ నిర్ణయంతో మంగళూరు పోర్టును సికింద్రాబాద్తో అనుసంధానానికి చేయడం మార్గం సుగమం కానుంది. కర్ణాటకలోని బళ్ళారి, చిత్రదుర్గ, ఏపీలోని అనంతపురం మీదుగా డబ్లింగ్ లైన్ ఉండనుంది. ఈ డబ్లింగ్ లైన్తో వాణిజ్య రవాణా మరింతగా మెరుగు కానుంది. మరో లైన్ కొడెర్మా బరక్కానా ట్రాక్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదముద్ర వేసింది. వీటి మొత్తం వ్యయం 6,405 కోట్లని కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు అశ్విని వైష్ణవ్.